తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కులమతాల గురించి సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన నేపథ్యం గురించి కొన్ని కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి. కులం. విజయ్ గారు దళితుడు కాదు. ఆయన తమిళనాడులోని క్రైస్తవ మతానికి చెందిన వెల్లలార్ ఉపకులానికి చెందినవారు. మతం. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ క్రైస్తవుడు, తల్లి శోభ హిందూ, వన్నియర్ సామాజిక వర్గం. విజయ్ అధికారికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్. రాజకీయ దృక్పథం. ఆయన తన పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే ద్వారా కులాలకు మతాలకు అతీతమైన లౌకిక సామాజిక న్యాయం, సెక్యులర్ సోషల్ జస్టిస్ తన సిద్ధాంతమని ప్రకటించారు. విజయ్ గతంలో అనేకసార్లు తాను ఒక భారతీయుడిగా, కులమతాలకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన తన పాలనలో అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.